ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం ఎన్నో చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళకి ఉజ్జయిని మహాకాళి అంటే కొందరు ఏమనుకుంటారండి, ఉజ్జయిని మహాకాళి మన సికింద్రాబాద్లా ఉజ్జయిని మహాకాళి అనుకుంటారు. బుడం అక్కడ కాదు. అస్సలు ఎక్కడ తెలుసా బుడం అంటే? ఉజ్జయిని మహాకాళి అంటే మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం. అక్కడికి వెళ్ళి ఎవరైతే అమ్మవారికి దర్శనం చేసుకొని, అయ్యగారికి దర్శనం చేసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళ మీద ఉన్న దరిద్రం గుడిక పక్కకి జరిగిపోతుంది. వాళ్ళకి చేయి పెట్టిన పని గుడిక కలిసి వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేయి పెట్టింది కలిసి వస్తుంది. మహాదేవుడు జ్యోతిర్లింగం, అయ్యగారు, అమ్మవారు శక్తిపీఠం. అమ్మవారితో కలిసి ఉన్న లింగం జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం. ఎప్పుడైతే మీకు వీలవుతుందో తప్పనిసరిగా పోయిరండి. 100కు 100 రూపాయలు తప్పనిసరి పోయి రావాలి. ఈ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఎవరికన్నా నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఎలా నమ్ముతారంటే అట్టిట్లా కాదు, మనస్ఫూర్తిగా నమ్ముతారు. నమ్మినట్టే మీరు ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే పెట్టింది తింటారు, విచ్చింది తీసుకుంటారు, విచ్చింది ఏముందో జేబులు వేసుకొని గుడ్ బై అంటారు, అవతల వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు వాళ్ళకి నమ్మే ఉంటారు కానీ వాళ్ళు మీకు నమ్మినట్టు వాళ్ళు మీకు నమ్మరు. మీ ముందర ఒక మాట మాట్లాడతారు, అవతల పోయి ఒక మాట మాట్లాడతారు. మీరు అనుకుంటారు ఇంత నీట్గా నడిచిన వాళ్ళకి, ఇంత మంచిగా నడిచిన వాళ్ళకి ఎందుకురా ఇట్లా అనుకుంటున్నచ్చు. కొందరు గుణం అట్లా ఉంటుంది. ఒక్క స్నేహితుడు దొరకాలంటే అంటారు కదా పెద్దలు, మని కలిసిన మనిషి మాగిన కుండ దొరకాలంటే దొరకదు. అంత మీ గుణానికి గుణం తగ్గట స్నేహితుడు దొరకాలంటే అది ప్రాప్తి. ఆ భగవంతుడు కల్పించిన అనుకోండి. ఆ స్నేహబంధం రుణానబంధం రూపేనామం పశుపతి పతిరా అన్నట్టు అది జీవితంలో అది నడుస్తూనే ఉంటుంది. స్నేహం ఎప్పుడు తెగదు. అన్నిటికన్నా స్నేహబంధం చాలా గొప్పది. స్నేహబంధం అనుకుంటున్నారండి, స్నేహం కన్నా మించింది ఇంకేది లేదు. చాలా గొప్ప విషయం స్నేహం. కానీ మని కలిసిన మనిషి స్నేహం కావాలంటే ప్రాప్తి. స్త్రీ పురుషులనే కావచ్చు, స్త్రీకైనా కావచ్చు, పురుషులు ఎవరైనా కానీ స్నేహబంధం చాలా గొప్ప విషయం. మీకు తగ్గట, నీకు తెలివి తగ్గట, మీకు తగ్గట స్నేహం దొరకాలంటే అది మంచిది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే పైసా ఆగదు, ఇచ్చింది తొందరగా తిరిగి రాదు. ఎవరికన్నా సమయం ఆపద పడితే తొందరగా పోతారు. మీ సమయానికి మీ ఆపదకు ఎవడు రాడు. కోపం కొంచెం మీకు ఎక్కువ, ముక్కు మీదనే కోపం, ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడుతారు, ఎవరికి భయపడరు. కానీ మళ్ళొకటి ఏముందంటే మాత్రం ఇంటికి మాత్రం ఇంతవరకు దారిద్ర్య గడియ మంచిగా మస్తు సతాయిచ్చింది, మస్తు సతాయిచ్చింది. ఆ తర్వాత కొంత ఆరోగ్య నష్టమైంది, ఆరోగ్యం కూడా చాలా దెబ్బతిన్నది. అది కాక ఇంటి లోపల ఏదైనా పని చేయాలన్నా కానీ అది ఆడికి ఆగిపోయింది. ఏది చేయాలనుకున్నా కానీ ముందల పైమెట్టు మీరు లెక్క తెలియరు. ఎందుకు గురించి మేము ఎందుకు లెక్కుతలేము. మరి మనకి ఏం తక్కువ, రాత్రి పగులు కష్టం చేస్తున్నాం, 10 రూపాయలు సంపాదిస్తున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ మీరు పై మట్టి మేము లెక్కుతలేం కదా అని మీరు చాలా ఆలోచిస్తుండ్రు. దరిద్ర గడ చాలా చెడ్డగుంటేనే ఇల్లు పైకి రాదు. దరిద్ర గడ లేకపోతే ఇల్లు చాలా బాగుంటుంది.
చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతుకు బతికేది ఉంది. ఏడపైన తల వంచేది లేదు. ఏమంటే మాత్రం ఈ దరిద్ర గడియ మీ ఇంటికి సతాయిస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. లైఫ్ అంతా బాగుంటుంది. సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. బాబా చాలా మంచి గవ్వలు పడ్డాయండి ఈ రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. మీకు చూశారా, దారిద్ర గడియ మంచి స్థానంలో వచ్చి కూర్చున్నది. ఈసారి మిథున రాశి వాళ్ళకి ఆ నెత్తి మీద తాండవ మారుతుంది. ఆ దరిద్రం నెత్తి మీద కాలు పెట్టి బురదల కాలేస్తే ఎట్లా దిగుతుందో మనిషికి అట్లా దొక్కగొడుతుంది. అది మొత్తం దిగకొడుతుంది, తమాషా చూస్తుంది, మళ్ళీ మైంచేస్తుంది, చెడకొడుతుంది, పడకొడుతుంది, తమాషా చూస్తుంది. దానికి ఏం చేయాలంటే మీరు సాక్షంగా ఆ భగవంతుని ధ్యానంలో ఉండాలి. పొదుగల లేచిన సాయంత్రం పొదుగాల ఎప్పటికైనా కానీ భగవంతుని ధ్యానం చేయండి. ఆ ఈశ్వరునికి సాక్షంగా పోయి ఒకసారి దర్శనం చేసుకోండి. పోయి దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. ఈశ్వరుడు అంటే శ్రీశైల మల్లికార్జునైనా కానీ, ఉజ్జయిని మహాకాళేశ్వరైనా కానీ, కాశీ విశ్వేశ్వరైనా కానీ, ఈ 3 స్థానం లోపల ఎక్కడ కూడా మీరు పోయి రండి, చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. బాధపడ్డరు, నష్టపోయారు, కష్టపడ్డరు, మస్తు అయిపోయింది. కానీ ఇప్పుడైతే మీరు ఆ శివధ్యానంలో ఉండండి. గురుబలం కన్నా శనిబలానికి చాలా బలం ఉంది. ఈసారి శనిబలం చాలా ఉరుకులాడుతుంది మీ మీద. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. Oh.